ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు నియోజకవర్గం పెదపాడు మండలం ఇక పట్లూరు గ్రామం వద్ద గ్రామస్తుల కోరిక మేరకు సుమారు 5 కోట్ల రూపాయల అంచనాలతో రైల్వే అండర్ పాస్ బ్రిడ్జి నిర్మాణానికి చర్యలు చేపట్టినట్లు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు. పట్లూరు వద్ద అండర్ పాస్ బ్రిడ్జి నిర్మాణం లేకపోవడంతో గ్రామస్తులు పశువులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఈ సమస్యను గ్రామస్తుల తరపున ఏలూరు ఎంపీ శ్రీ పుట్ట మహేష్ యాదవ్ దృష్టికి తీసుకువెళ్లడంతో ఆయన సహకారంతో రైల్వే అధికారులు ఈ సమస్యపై చర్యలు తీసుకోవాలని సూచించడం జరిగింది. దీంతో పట్లూరు గ్రామంలో రైల్వే అండర్ పాస్ బ్రిడ్జి కోసం రైల్వే అధికారులు ప్రాథమిక పరిశీలన నిమిత్తం రాగా బుధవారం ఉదయం దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వారికి పలు అంశాలను వివరించారు. ఈ సందర్భంగా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ యాదవ్ చొరవతో వట్లూరు ప్రజల చిరకాల కోరిక అయిన అండర్ పాస్ నిర్మాణాన్ని 5 కోట్ల రూపాయల కేంద్ర బడ్జెట్ తో నిర్మాణం చేపట్టడానికి చర్యలు చేపట్టామని, ఏడాది కాలంలో ఈ నిర్మాణపు పనులు పూర్తయ్యే విధంగా చర్యలు చేపట్టాలని రైల్వే శాఖ ఇంజనీరింగ్ అధికారులకు సూచించినట్టు తెలిపారు. ఈరోజు మున్సిపాల దగ్గర నుండి వట్లూరు మెయిన్ విలేజ్లో ఈ ఆర్ఓబి కట్టడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి గేట్ తీసేయడం వల్ల గేదెలు కానీ లేదు పశు సంపద రైతు వారీగా వ్యవసాయ కూలీలు ఈ బ్రిడ్జి దాటడానికి ఇబ్బంది పడుతున్నారు. దీనికోసం గ్రామస్తుల యొక్క కోరిక మేరకు గౌరవ ఎంపీ గారి యొక్క చొరవతో ఇక్కడ ఆర్యుబి కావాలని చెప్పి డిమాండ్ ఉంది. దాని మీద మన ఎంపీ గారు స్పందించగా మరి రైల్వే వారు కూడా ఈరోజు వచ్చి ఆ పని చేయడానికి ముందుకొచ్చారు. అతి త్వరలోనే ఈ పనిని ప్రారంభిస్తాం. సుమారుగా 5 కోట్ల రూపాయలు మరి సెంట్రల్ గవర్నమెంట్ యొక్క డబ్బులు ఇక్కడ ఖర్చు పెట్టడం జరుగుతుంది. రాబోయే సంవత్సరంలో